ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, ఐరన్ లేడీ ఆఫ్ తెలంగాణ ఉంది, కానీ మీలో కూడా చాలా ఎమోషన్స్ మేము చూసాం. ఎందుకంటే ఆదివాసీలకు ఏమైనా జరిగినా, లేకపోతే మీ దగ్గర ఉన్న బంధువులు ఏమైనా జరిగినా మీరు వెంటనే చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. అంటే నేను పొలిటికల్ డెసిషన్స్లో స్ట్రాంగ్ ఉంటా, కానీ మానసికంగా చాలా అంటే డెలికేట్గా ఉంటా. అంటే మనసుకు సంబంధించి చాలా సున్నితం. కానీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు నిభాయించుకుంటా. నేను మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పిన ఎమోషనల్గా ఫీల్ అయ్యి అది ఎక్కడికో దారితీసి మన జీవితాన్ని మళ్ళీ 1000 అడుగుల కిందికి పోకుండా కనీసం అక్కడ స్టాండ్ అవుతాం. ఎస్, కొద్దిగా ఓపిక పడదాం అనేది అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆ ఓపిక అనేది. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఈ సోషల్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో, సోషల్ మీడియా విపరీతంగా ఉంది. ఇప్పుడు మీరే అంటున్నారు, చూస్తూ ఉంటాం, వాటి గురించి మనకు అనిపిస్తుంటుంది, బాధేస్తుంటుంది నిజంగా మనం చేయకపోయినా సరే. ఎలా చూడాలి? మీ పొజిషన్లో ఉన్న వ్యక్తులు వాటిని 100 మంది మాట్లాడుతున్నారు, మనం ఇగ్నోర్ చేసినా సరే దాన్ని 10 మంది మనకు మాట్లాడుతూ ఉంటారు. మనము మన పెద్దవాళ్ళు కానీ మనం కానీ అందరూ మనకు చెప్తుంటారు, దారంట పోతుంటే కుక్కలు మురుగుతాయి, అన్నిటికీ జవాబు చెప్పాలని. కానీ ఆ కుక్కలే ప్రైమరీ అయిపోయింది, ఇప్పుడు ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు అంటే ఎటు పోయినా అదే అడ్డం వస్తుంటుంది. ఈ ప్రతి స్టెప్లో మనం ఏదో మంచి ఫేస్బుక్ చూద్దాము, లేకుంటే ఏదైనా ట్విట్టరు పొలిటికల్ చూద్దాము, లేదా మంచి మెసేజ్లు ఏమన్నా ఉంటాయా అని చూద్దాం అనుకుంటే ఇవే వస్తాయి. అసలు చూడాల్సింది చూడడం, నేర్చుకోవాల్సింది చూడడం. యూట్యూబ్ ఆన్ చేస్తానో, లేకుంటే ఏదన్నా సెల్ ఆన్ చేస్తానో ఇవే వస్తాయి. ఆటోమేటిక్గా అందులో పడిపోతాం. అరే అని కొద్దిసేపు మనసు చివిక్కుమంటుంది. నేను ఏ విషయంలో ఎక్కువ మంది దగ్గర నుంచి నేర్చుకోలే, కానీ సోషల్ మీడియా విషయంలో నువ్వు పట్టించుకోకక్క అని ఇది బాగా నాకు చేస్తారు. పట్టించుకోవద్దంటే ఎక్కువ పట్టించేస్తున్నారా? అంటే ఫీల్ అవుతారు, ఏదన్నా వచ్చింది ఇది చూడండిరా బాబు, ఇది ఏదో పెట్టిరని. పట్టించుకోవద్దక్క, మనలాంటి వాళ్ళం పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి అక్క అంటారు, నాకు చెప్తుంటారు పాపం మనోళ్ళు. అంటే నన్ను కొంత లాస్ట్ ఎలక్షన్స్ ముందు నేను సిన్సియర్గా చేసిన వర్క్ను కూడా ఎలక్షన్ల కోసం దాన్ని బ్లేమ్ చేశారు. నేను ఈ వర్క్ చేసినా నేను ఎప్పుడూ క్లెయిమ్ చేసుకోలేదు. జస్ట్ మేము ఏం పని చేస్తామో మా పిల్లలు రోజు కార్యక్రమాలు పెడతాం, అప్లోడ్ చేస్తాం, మా డ్యూటీ అది. ఎట్లాంటి చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. దాన్ని కూడా వాళ్ళు రకరకాలుగా అయినప్పుడు మన పిల్లలు నాకు అదొక చెప్తాడు, ఏ పట్టించుకోవద్దక్క అని. సీతక్క గారు, మీరు నార్మల్గా దింసా డాన్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా డాన్స్లు మీరు ట్రైబల్ ఏరియాస్ కూడా చేస్తుంటారు, కానీ పాటలు కూడా బాగా పాడతారు అని, హమ్ చేస్తారు అని చెప్పి విన్నాం. సో మా ప్రేక్షకుల కోసం ఒక చిన్న లైన్ ఏదైనా పర్లేదు, ఏదన్నా. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో. దాశరథి గారు అదే, చాలా బాగుంది. సరే, ఫైనల్గా ఇప్పుడు మహిళలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా తెలంగాణ మహిళలకు, ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను బిగ్ టీవీ ఛానల్ ద్వారా. ముఖ్యంగా మహిళలు తరతరాల అణచివేత నుంచి ఆత్మగౌరవంతో తలెత్తుకొని ఇన్నాళ్ళ తర్వాత బతుకుతూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఎక్కడా కూడా ఏ చిన్న పెద్ద వివక్షత కానీ అణచివేత కానీ ఎదురైనప్పుడు మానసికంగా కుంగిపోకుండా ఆ యొక్క సమస్యను, ఆ యొక్క ఇబ్బందులను, ఒక సంక్షోభం వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకుంటేనే నీ క్వాలిటీస్ బయటకు వస్తాయి. పొలిటికల్ అయినా, అది ప్రొఫెషన్ అయినా, అది వంటగది అయినా, అది యాజ్ ఏ ఇంట్లో ఉమెన్ అయినా, లేదా స్టూడెంట్ అయినా, సంక్షోభం మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఓవర్కమ్ చేయాలి అనే ఛాలెంజ్తో పనిచేయండి. తప్పకుండా లైఫ్లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి ప్రతి దగ్గర మనం కూర్చున్న కాడికి అన్ని అవకాశాలు రావు. అవకాశాల కోసం మనం వెతుక్కుంటూ వెళ్ళే క్రమంలో రకరకాల ఇబ్బందులు, రకరకాల సంక్షోభాలు, సమస్యలు ఎదురైతే ప్రతి సమస్యను ఒక సవాలుగా తీసుకొని ముందుకెళ్ళడమే మనం ఈరోజు ఎదగడానికి ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇది నా లైఫ్లో నేను నేర్చుకున్నది. థ్యాంక్ యూ సో మచ్ సీతక్క గారు, అండ్ వన్స్ అగైన్ మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.